ఇప్పటిదాకా మంచిగానే ఉండేదా అక్క? అక్క ఏమైంది? నీకు చెప్తా తల్లి, నర్ర సతీసాన దగ్గర పోయి ఒక సతీసాన దగ్గర పొట్టాను పెట్టిస్తాను. నువ్వు శాంతిస్తావు, ఇప్పుడైనా శాంతిస్తావు. నువ్వు వచ్చినాం తల్లి, దగ్గరికి వచ్చినాం తల్లి, దగ్గరికి వచ్చినాం. అయిపోయా ఒక ఇంటికి దగ్గరికి వచ్చినాం. వచ్చినాం తల్లి, వచ్చినాం. గిదే ఇల్లు శాంతించు తల్లి, శాంతించు. ఎంత దూరం ఒక నీళ్ళు, ఎంత దూరం? ఇంకా వచ్చినాం తల్లి, దగ్గరికి వచ్చినాం. వచ్చినాం దగ్గరికి వచ్చినాం. శాంతించు తల్లి, శాంతించు. వచ్చినాం తల్లి. ఓ సత్తాను, వచ్చినాం తల్లి, శాంతించు. నన్ను చంపేటట్టు రాయ సత్తాను. దేవుడు శాంతిస్తలేదు. ఓహో దేవుడా, శాంతి. ఓ మా అక్కకు దేవుడు వచ్చింది. పొద్దుగా గంట అవుతుంది, గంట దెబ్బలు కొడుతుంది. మీ ఇల్లు ఇటు కాడకాయ, మా ఇల్లు అటు కాడకాయ, అరికోస అవుతుంది. ఏమోనే ఇద్దరు తోపిండి వస్తాం. అగో ఇదే కొట్టుడు. మరి మేమైతే అన్ని జాతర తిరిగినాం తల్లి, అన్ని మొక్కలు పెట్టినాం. శాంతించు తల్లి, శాంతించు. నేను శాంతించుడు కాదే అన్న, ఇవాళ నీ కథ ఏందమ్మా తీరొక్క ముచ్చట విలేజ్ టీవీలో చెప్పనీకి వచ్చిన నేను. ఓహో, విలేజ్ టీవీ నుంచి వచ్చిరా? అది అట్లనే ఈ వేషం ఎందుకు కట్టినా తెలుసా? దీనికోసం కట్టిన. ఇన్ని ఆగం పట్టియడానికి ఈ వేషం కట్టినా నేను. అన్న కాదు, నువ్వు ఆడలు వేసి మొత్తం మారుమోతాను కదా. చుట్టూ 76 నర్ర సతీష్ అంటే ఏందనుకుంటాను నువ్వు? అంతే నార తమ్మి కథల అన్న ఆడేసం వేసి గోవింద రారా గోపాల రారా అని ఇట్లా మొత్తం పబ్బది పట్టుకొని స్టేజ్ మీద ఎగురితే జానపదాలు కూడా వాడతావా అన్న? వదిన ఇంట్లో అమ్మ అందరిని పరిచయం చేయించే. నమస్తే వదిన. ఓకే, విలేజ్ టీవీ నుంచి వచ్చారు. పిల్లల ముగ్గురు పొట్టి. నమస్తే అన్న. నువ్వు జల్ది తయారు రాపో, నేను వదిన అమ్మతో జరిసేపు ముచ్చట్లు పెడతా. అమ్మనా? అమ్మ బాగున్నారా? ఓకే, వీళ్ళు ముగ్గురు, అన్నకు ముగ్గురు పిల్లలా? అవన్నీ అన్న వాళ్ళేనా? అబ్బా ఒకసారి చూస్తాం మేము. ఇన్ని ప్రైజులు వచ్చినాయి అన్న? ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మెమోంటోస్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా శాతవాహన కలోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. వాము 2008 కాక శాతవాహన కలోత్సవాలు 2003. అవునరా, ఇది 2003. ఓ అన్నకు మామూలు కళలు. ఓ అక్క ఈ ఫోటో చూసినావా? అబ్బా ఓ అక్క అన్న వదిన అన్ననేనా? అన్ననే. బా ఎంత మంచిగా చక్కగా రెడీ అయ్యారు. అవును. నీకేమనిపిస్తుంది? తన వృత్తి కదా, తను అట్లా చేయక తప్పదు కదా. అబ్బా మస్తున్నాడు అన్న, జోరు ఉన్నాడు. చూసినాం కానీ ఎక్కడెక్కడ పెట్టి మంచిగా చదువు వాళ్ళు కొడతారు ఇక బాగా చెప్పు చూస్తే. కానీ అన్న ఎన్ని అవార్డులు అందుకున్నారా? అవార్డులు అంటే అన్నకు అబ్బింది కళ. మరి ఇంత మంచిగా చేస్తారంటే ఏంది? ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని, ఇంట్లో గురించి తెలుసుకొని అన్న దగ్గరకు అన్న తయారై ఉంటాడు కావచ్చు. తయారవుతారు. ఓకే వదిన, మనం కూర్చొని తెలిసేపు ముచ్చట్లు పెట్టుకుందామా? సరే. అవును వదిన, అడుగుడు మర్చిపోయినా. పని అయితే తీరింది కదా? తిన్నారు అందరూ? తిన్నా. ఏం కూర వండినావు ఈరోజు? కూరగాయలేనా? నేను అత్త మటన్ చికెన్ అండి పెట్టావా నువ్వు? రేపు వేసుకుందాం, ఈ రోజు ఆదివారం ఒక్క పొద్దులని. ఈ రోజు అత్త ఆడిబిడ్డ రేపు అంట పెడతారా? మరి ఈ రోజు చెప్పు అక్క, ఊరుకుంటారా? ఇంత కూర అక్క అది ఏదో అన్ని తినిపోదాం మన వదినేనా. అరే వదిన కాబట్టి ఆట ఆడుకుంటానారా? నీకు ఎరకలేదు. రేపు వండుతుందట. నువ్వు ఏది అడిగితే అది అనుకున్నావు. బగంతే అంటావా? సరే, ఇప్పుడు అక్క పాట పాడుతుంది అన్నావు కదా, అక్క ఒక మంచి పాట అందుకో. తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా తల్లి కనకాంబరమా నా మాట మన్నించమ్మా నా కొడుకు పూజకు మీరు వస్తరా పుణ్యముంటది మీకు రోజు పూస్తరా కడుపుల మూసి పొత్తిలల చూసి మురిసి ఈ చేతులు ఎలు చేసి రేయంత జోల పడితే కంటి నిండ కునుకు తీసినాడు అప్పుడు కంటికి దూరమైనాడు ఇప్పుడు. అక్క మస్తు ఆడింది కదా, పిల్లలు సప్పట్లు కొట్టుంది. అక్క సప్పట్లు కొట్ట. ఓకే వదిన, పోయేస్తాం.
అన్న తయారైనట్టున్నాడు. అన్న ముచ్చట్లని రేపు వస్తాం ఆయన మళ్ళీ మటన్ అంటే పట్టు. ఇలా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చుట్టూ 76 ఊళ్ళకు సుపరిచితుడైన మన నరసతీష్ అన్న దగ్గరికి వచ్చినాం. తప్పకుండా మీరందరూ అన్నను ఆదరిస్తారని కోరుకుంటూ దండాలు అందరికీ. ఇప్పటిదాకా చూసి రావులా సతీష్ అన్న ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు చూసినావా? ఆడవాళ్ళకి ఈర్స కొట్టించేటట్టున్నాడు అన్న. నాకు రెడీ అయినవే అన్న, నిజంగా ఆడపిల్ల లెక్కనే ఉన్నవే నువ్వు. ఇక అన్న ఇవాళ నీ గురించి మొత్తం మా తీరొక ముచ్చటోళ్ళకి తెలవాలి. నా పేరు నర్ర సతీష్ యాదవ్, ముత్తార మండలం, పెద్దపల్లి జిల్లా, కోండ్ర కుమరన్న గౌడు, మద్దూరి రాజు యాదవ్. మేము ఒగ్గు కథ చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఒగ్గు కథ ప్రారంభం అయ్యే ముందు చిన్న పాట. సూపర్, పాడన్నా మంచి పాట. ఓ జగనపయ్యో రామ రామ, బాబ జగనపయ్య రామ రామ, ఓ జగనపయ్యో రామ రామ, ఓ జగనపయ్యో రామ రామ, బాబ జగనపయ్య రామ రామ, పార్వతి పుత్రుడా రామ రామ, పాలించరామయ్య రామ రామ, పార్వతి పుత్రుడా రామ రామ, పాలించరామయ్య రామ రామ, ఇలకవాన వెక్కి రామ రామ, ఏలగరామయ్య రామ రామ, ఇలకవాన వెక్కి రామ రామ, ఏలగరామయ్య రామ రామ, మూషిక వాహన రామ రామ, మునిగణ నాయక రామ రామ, మూషిక వాహన రామ రామ, మునిగణ నాయక రామ రామ, ఓ జగనపయ్య రామయ్యో ప్రార్థన చేసేటప్పుడు దేవుని తెలుసు, తర్వాత గంగా, తర్వాత గోపాలు. ఒక్కొక్క దేవుడి మీద ప్రార్థన చేసుకుంటూ పాడతారా? పాడతాం. ఇప్పుడు గంగా దేవుడా? గంగా. ఓకే, అందుకు శరణు శరణు మాయమ్మ రాణి, శాంబాలి రాణి, శరణు తల్లి గంగా భవాని, దేవి భవాని, శరణు శరణు మాయమ్మ రాణి, శాంబాలి రాణి, శాంబాలి రాణి, కర్ణదూడు మాయన్న తల్లి గంగా భవాని, దేవి భవాని, కర్ణదూడు మమ్మల్ని తల్లి గంగా భవాని, దేవి భవాని. అయ్యో ముందు మాయాదముల మూలాదివమ్మ, మూలాదివమ్మ, మందలోన మేలుకున్న మగవామాయమ్మో దేవి గంగమ్మ, మాయమ్మ రాణి, శాంబాలి రాణి, కర్ణదూడు మమ్మల్ని తల్లి గంగా భవాని, దేవి భవాని. అదే గంగవతే సూరమ్మ, వేగాన మంగళ తూలి వరమ్మ, మగవాలందారే తెలియాలందారు, మాయమ్మ రాణి, శాంబాలి రాణి, శాంబాలి రాణి, కర్ణదూడు మమ్మల్ని తల్లి గంగా భవాని, దేవి భవాని. అయ్యో గంగమ్మ గౌరమ్మ అక్క ఎల్లల్లు, అక్క ఎల్లల్లు, ఒక్కడే శంకరుడు చేపట్టినాడా గంగను పిల్లాడినాడా, కర్ణదూడు మమ్మల్ని తల్లి గంగా భవాని, దేవి భవాని. ఒక అరగంట గంట ఉంటుంది పాట. ఏం పాడినా గణపతి అయిపోయింది, గంగమ్మ తల్లి అయిపోయింది, తర్వాత గోపాలుడు. జై యేసుడే. గోవింద రారా గోపాల రారా, పాపాలి దేవుడా మందార దేవుడా, గోవింద రారా గోపాల రారా, పాపాలి దేవుడా మంగళ రారా, గోవింద రారా గోపాల రారా, పాపాలి దేవుడా మందార దేవుడా, గోవింద రారా గోపాల రారా, పాపాలి దేవుడా మంగళ రారా. అయ్యో అరుముడు అనమాకొండో అందమైన గోలుకొండ, అందమైన ఆరుమూడు అనమాకొండో అందమైన గోలుకొండ, గోలుకొండ కిలాల మీద గోపులుగా పాడిన గోవింద రారా గోపాల రారా, పాపాలి
సంవత్సరం నుంచి అయితే కథ చెప్పబట్టి? నేను కథ చెప్పబట్టి 18-19 సంవత్సరాలు అవుతుంది. 19 సంవత్సరాలు అవుతుందా? అవును. నీకు ఎవరు చెప్పారు కథ? అంటే ఈ వెనకట నాన్న వాళ్ళు చెప్పేదా? చిన్నప్పుడు నేను స్కూళ్ళల్లో పాటలు పాడేది. స్కూళ్ళల్లో పాటలు పాడేది. బార్డర్లో సైన్ కూడా, పుణ్యభూమి నా దేశం, దేశభక్తి గీతాలు పాడితే అందులో నాకు అవార్డు వచ్చింది. విలేజ్ లో అందరూ కథ నేర్చుకుంటుంటే నేను కూడా ఈ కథ నేర్చుకోవాలన్న కోరిక నాకు వచ్చింది. బేగంపేటలో మా గురువు గారైన మిద్దెరాములు కథ చెప్తున్నాడు. అప్పుడు కథ చెప్తుంటే కోండ్ర వెంకన్న వాళ్ళ డాడీ కోండ్ర లక్ష్మణ్ చనిపోయాడు. అక్కడ ప్రోగ్రామ్ చేస్తా ఉంటే మిద్దెరాములు నన్ను కూడా సతీష్ ఒక పాట పాడాలన్న వాళ్ళే నేను స్టేజ్ ఎక్కి ఒక పాట పేర్లు రాసిస్తే నా పేరు పిలిచిండు. అప్పుడు నేను చిన్న వయసు. అక్కడ పోయి నేను పాట పాడితే అప్పుడు నాకు ఒక దీవెన పెట్టిండు. మీరు చాలా మంచిగా పాడుతున్నారు, నా అంత కళాకారులు అవుతారని నాకు ఆయన నోట దీవెన పెట్టిండు. ఆయన లెక్కనే ఆయనతో పాటు కూడా నేను ఇబ్రహీం నగర్లో గుడికాడ ఎల్లమ్మ పండుగ చేస్తే ఎల్లమ్మ కథలో నేను పాల్గొన్నాను. పాత్ర వేసినావు. అవును. ఇది నాన్నతో వచ్చింది కాదు, నువ్వు స్వతహాగా నేర్చుకొని మా గురువు మిద్దెరాములు. ఎందరు ఉంటారు? ఎందరు కలిసి కథ చెప్తారు? ఒక 5గురం ఉంటాం మేము కథలో. ఒకరు మేటి, ఒకరు లేడి వేషం, ఒకరు సైడ్ పాత్ర, వీళ్ళిద్దరు 5గురితోనే ఒక బృందం. ఎటువంటి అప్పుడు కథలు చెప్తారు? ఇప్పుడు గణేశుడి నిమజ్జనం అప్పుడు అంటే లాస్ట్ డే 11 రోజుల తర్వాత చివరి రోజు కథలు అంటే కథలు ఒక 100-200 కథలు ఉంటాయి. శివలీలలు, సింతపూరాజు, ఆగంపురాజు, మైనవతి, గొలుసురాజు, మహందాత, ఎరకలనాంచారి, గోవర్ధన మహారాజు, మదన సుందరి, సుగుణ సుందరి, గుణసుందరి, వసుంధరదేవి, శ్రీదేవి, ఇలా ఒక 100-200 కథలు ఉంటాయి. ఇవన్నీ మీకు వచ్చా? ఇవన్నీ మాకు. ఇవన్నీ మీకు ఎట్లా గుర్తుంటాయి? ఇవన్నీ ఎట్లా గుర్తుంటారు? ప్రాక్టీస్ అంతే. ఇప్పుడు అంటే వీళ్ళు మీతో పాటు మీరు ఇప్పుడు ఆడుతుంటే వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు కూడా చేస్తారు. అవును. ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక కథలాగా, ఒక భార్య భర్త ఉంటారు, వాళ్ళకు పిల్లలు లేకుంటే సంతానం గురించి పోవుడు, పిల్లలైన తర్వాత వాళ్ళకు కష్టాలు, భర్త చచ్చిపోతే భార్యకి ఎందుకు కష్టం, భార్య చచ్చిపోతే భర్తకి ఎందుకు కష్టం, ఇట్లా ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒకే రోజు అర్థం చేసుకున్న వాళ్ళకు చెప్తాం. ఇప్పుడు భర్త చచ్చిపోయిన మీద పాడతారా? పాడతాం. ఒక పాట పాడాను. ఇప్పుడు భర్త చనిపోతే భార్య బాధలు ఉంటది కదా. హరి హరి రఘునందన ఆగో చేసుకున్న భర్త ఏనాడు మరణమైందో కన్న తల్లి చూసిన భర్తను కళ్ళతో అని చూసి నాదా నన్ను ఎడగాని కోతిని వేసిపోతివా, ఏడిళ్ళ పిల్లి కూనని వేసిపోతివా నాదో. అందుకే అంటారయ్యా గా గుడిలోన దేవుడుంటే గుడి శృంగారం ఉంటది, బడిలోన పిల్లలుంటే బడి శృంగారం ఉంటది, ఇంటి లోపల ఇతరాలు మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటది నాదా. భర్తతోని భార్యకు సుఖము, భార్యతోని భర్తకు సుఖము, భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి, భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అన్నరే నాదా. నాద నీ ప్రాణం పోంగా నువ్వు ఎవరికేమో ఎప్పిపోదివో ఓ నాదా. మురగల్లు కోట శివశంభుని గుల్లా కాడ మందలిచ్చి మాట చెప్పినవు ఆనాడు నాకు. ఈడుగాని ఈడులోన ఇంత చిన్న వయసులోన ఈడు తోడు వాసిపోతివా. శివశంభుని గుల్లా కాడ మందలిచ్చి మాట చెప్పినవు ఆనాడు నాకు. ఒక్కదాన్ని ఉండు అన్నవా ఓ నాదా నన్ను. ఒక్కదాన్ని ఉండానైతే ఒంటరిగా బతకానైతే నన్నే గది చేసి పోతివా. శివశంభుని గుళ్ళగాడ మందలించి మాట చెప్పినవు ఆనాడు నాదో. ఈడుగాని ఈడులోన ఇంత చిన్న
తెలియదు ఒక్కనాడు చవడము తెలియదే అయ్యో నాదా ఇద్దరాము చూసేటి అనిలు ఊట దాన్ని ఒక్కదాన్ని చూడు అన్నవా ఓ నాదా నన్ను ఒక్కదాన్ని చూడానైతే ఒంటరిగా బతకానైతే నన్నే గది వేసి పోతివా అన్నా నువ్వు వాడతా అంటే నాకు ఏడుపు వస్తున్నది కళ్ళలో నుంచి అమ్మో. ఇలా భర్త చనిపోతే భార్య బాధపడి అమ్మ బాధ ఈ ఈ రకంగా అసలు ఎంత బాగా చెప్తానో తెలుసా అన్న. అమ్మ కడుపులో ఉన్న బాధను నువ్వు కళ్ళ కట్టినట్టు చెప్తాను. అలాగే ఏదన్నా అప్పుడు భార్య భర్తలకు పెళ్ళైన తర్వాత సంతానం ఉండదు. సంతానం లేనప్పుడు ఆమె బాధపడుకుంటా గుడికాడికి పోయి పూజలు చేద్దామయ్యా అని భర్తను తీసుకొని గుడికాడికి పోయి పూజలు చేసే పల్లాలు కూడా ఉంటాయి. అవి కూడా కథ రూపంగా చెప్పచ్చు. కథ రూపంగా పాట ఉన్నదా? కొంచెం పాడండి. కొంచెం పాడండి. అయితే ఫస్ట్ అడగడం నాదా నాకు సంతానం లేదు పిల్లలు కావాలంటే ఆడపిల్లలు అంటే ఎట్లా మగ పిల్లలు అంటే ఎట్లుంటుంది అని బాధతో హరి హరి రఘునందన భర్తతో అడుగుతుంది భార్య నాదా ఏమయ్య ప్రాణనాదా ఓ నాదా ఏ జన్మ లోపల ఓ నాదా ఏ పాపము చేసినానో ఓ నాదా ఈ జన్మ లోపలనే ఓ నాదా కొడుకులు వీటారు లేరు ఓ నాదా అయ్యో అమ్మాని పిలవనయ్యా ఓ నాదా అయ్యో అడవిల్లాలు లేరు ఓ నాదా అందుకే అంటారు నాదా సుతులు పుట్టేది ఎందుకంటే ముందు గతుల కొరకంటారు కొడుకులు పుట్టేది ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన నాడు తల కొర్రాయి పెట్టి 11 నాడు మన పేరు మీద కొండంత పండుగ చేసుకునేది అందుకంటారయ్యా రేపటి కాలాన మనము చచ్చిపోతే మనకు తల కొర్రాయి పెట్ట ఒక్క కొడుకు లేడు మన తలాపున కూర్చొని ఎడవదందుకు మనకు ఒక్క బీట లేకపాయనయ్యా కొడుకులుంటే ఎవ్వలారా తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళను దానం చేసుకుంటారు కానీ ఎంతైనా కానీ మగవాళ్ళ గుండె మోటుకుండంటారు మగవారికి ఎంత దుఃఖం వచ్చినా 2 మోకాళ్ళ సంతుల తలకాయ పెట్టుకొని 4 గీతలు గీతడు గాని మొగోడు కొల్లెత్తి ఎడవడంటారే నాదా ఒక్క బిడ్డ మనకు ఉంటే రేపటి కాల మన మోకాళ్ళు ముందడి పోయి చేతులనిక పోయి మన మంచాల వాడినాద ఒకవేళ మన మరణమైతే మన మరణమైన సంగతి మన బిడ్డలు తెలవంగానే అయ్యో నా తల్లి మరణమైందాటనవ్వా మా నాయన్న మరణమైందాటనాని మన బిడ్డలు ఏ సేళ్ళల్లో ఉన్న సెలకల్లో ఉన్న సేరనక సెల కనుక నాద ఇల్లనక భూవరక తలపరక తాళవరక ఇక 7 వాడాలెల్లా ఎదుకుంటా మా కష్టమేమి అమ్మో కాకుల పాలు మమ్మల్ని మన బిడ్డలు తన పేరమల పొడుగుతవాడి మన బిడ్డలు ఏడవంగా అగో ఈ వాడ కట్టోళ్ళు చూసి ఆ వాడ కట్టోళ్ళు చూసి నా బిడ్డని అవ్వయ్య ఆఖరి మాటకు నోసుకోపోతే వేద బిడ్డు నీ బంగారు చేతులతో ఇంత చీగ జన్నవైపోతివాని వాడ కట్టోళ్ళు ఏడవంగా మన బిడ్డలు ఏడవంగా ఇక సచ్చినా మన దీవు ఆడి బిడ్డాలి అని ఆడపిల్ల
ప్రతి ఇంటికి తప్పకుండా ఖచ్చితంగా ఉండాలి. అబ్బా ఎంత బాధ అంటే నిజంగా మస్తు చెప్పినా అన్న. నాకు కూడా నాకు ఆగుతలేదు నాకు అమ్మ తల్లిదండ్రులు అది నేను చెప్పలేండి, మీకు తెలుసు నాకన్నా పెద్దలు కాబట్టి మీకు ఏదైనా తెలుసు. ఒకసారి గుండెని కదిలించిన బాగా మాట్లాడలేవు ఎట్లా మాట్లాడాలి. మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే 9ంటికి స్టార్ట్ చేసి తెల్లవారుజామున 3-4 దాకా చెప్తా ఉంటాం. మధ్యలో ఒకసారి ఆగుతాం, 10 నిమిషాలు టీ తీసుకొస్తాం, ఒక 2 సార్లు ఆగుతాం అంతే. నాన్ స్టాప్ గా నాన్ స్టాప్ చెప్పుకుంటున్నా. నాన్ స్టాప్ ఇప్పుడు నువ్వు ఇట్లా కంటిన్యూగా ఇంకో 5 వచ్చి కంటిన్యూగా చెప్తారా? కంటిన్యూగా చెప్పుడు పొద్దున 5 అయ్యే వరకు. పొద్దున 5 అయ్యే వరకు. అన్న జానపదాలు కూడా వాడతావా? జానపదాలు కూడా వాడతా. కొంటె పాటలు అంటే కొంటె పాటలు అంటే బావ మరదల మీద వాడతారు కదా, అట్లా కూడా వాడతాం. అట్లాంటివి కూడా వాడతా. అంటే ఇది ఓన్లీ మన ఊర్ల మందమేనా, ఇంకెక్కడికైనా వెళ్ళినావా? వేరే కూడా వెళ్ళినా నేను. తిరుపతిలో తెలుగు మహాసభలు జరిగినాయి, ప్రపంచ తెలుగు మహాసభలు. అప్పుడు పానర్ ముఖర్జీ ఆయన వచ్చిండు, చుక్క సత్య గారు, మేమందరం అక్కడ స్టేజ్ పైన మన వంగపల్లి ప్రసాద్ వాళ్ళందరూ అక్కడ బోనం ఎత్తుకుని ప్రదర్శన చేసినాం. తర్వాత కరీంనగర్, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు కోడు రవీందర్ గౌడ్ అని మాకు అండమాన్ నికోబార్ తీసుకెళ్ళిండు మమ్మల్ని అక్కడికి. అక్కడ కూడా 2-3 రోజులు ఉన్నాం అక్కడ దీవిలో. సున్నా వచ్చి ఎక్కడెక్కడ వచ్చింది అవన్నీ చూసినాం అక్కడ ఉండి. ఒక 10 నిమిషాలు అట్లా ప్రోగ్రామ్. మన తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు తెలుగు ఒగ్గు కథ కాకుండా జానపదం, బుర్ర కథ, హరికథ అన్ని కళలను 25 కళలను తీసుకుని వెళ్ళారు అక్కడ. ఓన్లీ మీ టీం పోయిందా మరి ఇక్కడ నుంచి ఇంత మందిని తీసుకుపోయారు? ఇక్కడ నుంచి మా టీం వెళ్ళింది. మీ టీం వెళ్ళిందా? ఓకే. అంటే మన తెలంగాణలో అంటే ఇంతమంది వేరు మన మీ అంటే మన ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఒగ్గు కథ కాకుండా 25 మంది వెళ్ళినాం ఫ్లైట్. రాంగా రిటర్న్ లో షిప్ లో వచ్చినాం. అక్కడ అకామిడేషన్ ఇవ్వడం కానీ ఫుడ్ అన్ని మంచిగా చూసుకున్నారా? బాగా చూసుకున్నారా? అంటే పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నావు కదా, అప్పుడు నీకు ఎట్లా గ్రామీణ కళాజ్యోతి అవార్డు రసమయ్య అన్న, నారదాసు ప్లస్ వినోద్ అన్న ఎంపీ. ఇప్పుడు నువ్వు రసమయ్య అన్న పెట్టిన ప్రోగ్రామ్ కూడా వచ్చినట్టు టీవీలో మార్మోగిన పాటలు అన్నతో అప్పుడు చూసిన. HMTVలో రసమయ్య అన్న గారితో బస్ స్టాండ్ లో నువ్వే అన్న పాట నేను పాడిన. అక్కడ డాన్స్ చేసుకుంటూ పాడు. బస్ స్టాండ్ లో నువ్వే బావా, బస్ లో నేను బావో, బస్ స్టాండ్ లో నువ్వే బావా, కన్ను కొడితే కడ కింద కలుపులాయే, కడ మీద కన్ను కొడితే కడ మీద కన్ను కొడితే కడ కింద కలుపులాయే, కడ మీద కన్ను కొడితే కడ మీద కన్ను కొడితే కడ కింద కలుపులాయే, కడ మీద కన్ను కొడితే కడ మీద కన్ను కొడితే కడ కింద కలుపులాయే, కడ మీద కన్ను కొడితే ఎవలాడ కాడ నీవు ఇది కాడ నేను బావా, ఎవలాడ కాడ నీవు ఎవలాడ కాడ నీవు ఇది కాడ నేను బావా, ఎవలాడ కాడ నీవు ఎవలాడ కాడ నీవు ఇది కాడ నేను బావా, ఎవలాడ కాడ నీవు ఎవలాడ కాడ నీవు ఇది కాడ నేను బావా, ఎవలాడ కాడ నీవు వస్తే నువ్వు వస్తే నువ్వు వస్తే నిన్ను చూసి నేనల్ల మురిసిపోతాను, వస్తే నిన్ను చూసి నువ్వు వస్తే నిన్ను చూసి నేనల్ల మురిసిపోతాను, వస్తే నిన్ను చూసి నువ్వు వస్తే నిన్ను చూసి నేనల్ల మురిసిపోతాను, వస్తే నిన్ను చూసి నువ్వు వస్తే నిన్ను చూసి నేనల్ల మురిసిపోతాను, వస్తే నిన్ను చూసి బస్సులే బావా బస్సులే బావా బస్సులే బావా బస్సులే నేను బావా బస్సులే బావా బస్సులే నేను బావా బస్సులే బావా బస్సులే నేను బావా బస్సులే బావా బస్సులే బావా బస్సులే నేను బావా బస్సులే బావా ఇటు కాడనే బావా కంపిల్ల నేను బావా ఇటు కాడనే బావా ఇటు కాడనే బావా కంపిల్ల నేను బావా ఇటు కాడనే బావా ఇటు కాడనే బావా కంపిల్ల నేను బావా ఇటు కాడనే బావా ఇటు కాడనే బావా కంపిల్ల నేను బావా ఇటు కాడనే బావా ఇటు కాడ తరం దురితే కంపిల్ల బిడిలాయే ఇటు కాడ తరం దురితే ఇటు కాడ తరం దురితే కంపిల్ల బిడిలాయే ఇటు కాడ తరం దురితే ఇటు కాడ తరం దురితే
పాటలు అంటే కొంట పాటలు ఉంటాయి కదా, అవి నచ్చా? అంటే అవి కూడా ఉంటాయి మధ్య మధ్యలో కష్టాలు సుఖాలు ఇట్లా భావమార్గాలు అల్ల కూడా ఉంటాయి పాటలు. పాడమంటారా? పాడు. రా రా కవికి చేరా రా రా దొరా నరంగేలి ప్రాయము నీవేనురా. రా రా కవికి చేరా రా రా దొరా నరంగేలి ప్రాయము నీవేనురా. రా రా కవికి చేరా రా రా దొరా నరంగేలి ప్రాయము నీవేనురా. రా రా కవికి చేరా రా రా దొరా నరంగేలి ప్రాయము నీవేనురా. చిరుగాలి వీచింది మన కోసమే ఈ తెలిసైగా చేసింది నీ కోసమే. చిరుగాలి వీచింది మన కోసమే ఈ తెలిసైగా చేసింది నీ కోసమే. చిరుగాలి వీచింది మన కోసమే ఈ తెలిసైగా చేసింది నీ కోసమే. చిరుగాలి వీచింది మన కోసమే ఈ తెలిసైగా చేసింది నీ కోసమే. ఆటాడవా సయ్యాటాడవా ఆటాడవా సయ్యాటాడవా ఆటాడవా సయ్యాటాడవా ఆటాడవా సయ్యాటాడవా. ఓ చెలికాడ నీకింత తుప్పేదరా. ఆనాడు పిలిచేరా రారాదొరా నరంగేలి ప్రాయము నీవేనురా. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది నా ఎదలో నా లయలన్నీ తిన్నది. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది నా ఎదలో నా లయలన్నీ చుమ్మన్నది. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది నా ఎదలో నా లయలన్నీ చుమ్మన్నది. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది నా ఎదలో నా లయలన్నీ చుమ్మన్నది. నా మనసందుకో నన్ను మనవాడుకో. నా మనసందుకో నన్ను మనవాడుకో. నా మనసందుకో నన్ను మనవాడుకో. నా మనసందుకో నన్ను మనవాడుకో. ఓ మగధీరా ఓ బహుబాలి బాలి నీకింత తుప్పేదరా. రంగేలి ప్రాయము నీవేనురా. రా రా కవికి చేరా రా రా దొరా రంగేలి ప్రాయము నీవేనురా. రా రా కవికి చేరా రా రా దొరా రంగేలి ప్రాయము నీవేనురా. ఇక అన్న ఈ అన్ని ఉత్తాను కదా, నాకు మాట్లాడడానికి మాటలు లేవే. ఇక నీ ఇష్టం ఉన్న పాట ఏ పాట అన్నా ఇక దుమ్ము దులుపుతాను. ఇక నీ ఇష్టం ఉన్న పాట పాడు, మమ్మల్ని డాన్స్ చెప్పి. భార్య భర్తలల్లో చిన్న గొడవ అయినప్పుడు ఆమె ఇట్లా అమ్మగారింటికి పోయే పాట. పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా. పోత ఉన్నారో రంగా పోయి వస్తారా. పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా. పోత ఉన్నారో రంగా పోయి వస్తారా. పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా. పోత ఉన్నారో రంగా పోయి వస్తారా. పోయి రావమ్మ రంగి పోయి రావమ్మ. పోయి రావమ్మ రంగి రావమ్మ. ఓగన్ని గట్టి వేసిన ఓగన్ని ఇడిసి పెట్టిన ఓగన్ని పట్టుకొని పోత ఉన్నారా రంగా పోత ఉన్నారా. పోత ఉన్నారో రంగా పోయి వస్తారా. ఎవరిని గట్టి వేసిన ఎవరిని ఇడిసి పెట్టిన ఎవరిని పట్టుకొని పోత ఉన్నావే రంగి పోత ఉన్నావే. పోత ఉన్నావే రంగి పోత ఉన్నావే. బర్రెను గట్టి వేసిన దుడ్డేను ఇడిసి పెట్టిన అలా సర్వేసుకొని పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా. పోత ఉన్నారో రంగా పోయి వస్తారా. పోయి రావమ్మ రంగి పోయి రావమ్మ. పోయి రావమ్మ మళ్ళీ తిరిగి రాగమ్మ. ఓగనికి కాలు ఇచ్చిన ఓగనికి చెయ్యి ఇచ్చిన ఓగాని తోడ పైన కుడుతున్నారో రంగా కుడుతున్నారా. కుడుతున్నారో రంగా కుడుతున్నారా. ఎవరికి కాలు ఇచ్చినవు ఎవరికి చెయ్యి ఇచ్చినవు ఎవరి తోడ పైన కుడుతున్నావే రంగి కుడుతున్నావే. కుడుతున్నావే రంగి కుడుతున్నావే. గాజులోనికి చెయ్యి
ఇచ్చిన మట్టలోనికి కాలు ఇచ్చిన అట్లల్లా పీట మీద రంగా కూర్చున్నారా పోయి రావమ్మ రంగి పోయి రావమ్మ పోయి రావమ్మ పోయి రావమ్మ అయ్యో ఓగన్ని కంట్లో పెట్టినా ఓగన్ని నోట్లో పెట్టినా ఓగన్ని చూసుకుంటా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా ఎవరిని కంట పెట్టినవు ఎవరిని నోట్ల పెట్టినవు ఎవరిని నువ్వు చూసుకుంటా నవ్వుతున్నావే రంగి నవ్వుతున్నావే నవ్వుతున్నావే రంగి నవ్వుతున్నావే కంట్లో కాటుక పెట్టినా పండ్లకు దాసాలు పెట్టినా అద్దములా చూసుకుంటా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా పోయి రావమ్మ రంగి పోయి రావమ్మ పోయి రావమ్మ మగ తిరిగి రావమ్మ ఫస్ట్ లైన్ ఇంటనేమో జనమూరు కొట్టాలి సెకండ్ లైన్ ఇంటనేమో అయ్యో ఇంతేనా నేనేదో అనుకుంటే ఏముంటుందా నా పాట ఇంకా ఇంకా జోకులు ఇలానే అమ్మగారింటికి నేను వెళ్ళిపోతాను అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే అనుకుంటా గుర్తుకుంటా మీద తీసుకొస్తా మళ్ళా తోలకత్తా అనుకుంటా గుద్దుకుంటా నన్ను తీసుకొస్తే మళ్ళీ తోలకత్తే అనుకుంటా గుర్తుకుంటా నన్ను తీసుకొస్తే మళ్ళా తోలకత్తా నా నోట్లున్న పూత అంటే నేను వెళ్ళగక్కుతా నేను వెళ్ళగక్కుతా నోటుంతో పోతాంటే నువ్వు వెళ్ళకపోతే నువ్వు వెళ్ళకపోతే నోట్లున్న పూత అంటే నువ్వు వెళ్ళగక్కుతే నువ్వు వెళ్ళగక్కుతే అనుకున్న మల్లిగట్ట నేను అందుకుంటా అనుకున్న ముల్లిగట్ట నువ్వు అందుకుంటే ఇపు సాపు చేస్తే అనుకున్న మల్లిగట్ట నువ్వు అందుకుంటే ఇప్పుడు సభ చేస్తే ములకున్న శిబిరిగట్ట నేను అందుకుంటా చివరిగట్ట నువ్వు అందుకుంటే నువ్వు అందుకుంటే మొబైల్ భవనాన్ని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే మొబైల్ మొగదాన్ని నువ్వు ఉంచుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే మొబైల్ భవనాన్ని నువ్వు ఉంచుకొని పెళ్లి చేసుకుంటే మొబైల్ మొగదాన్ని నువ్వు ఉంచుకొని పెళ్లి చేసుకుంటే సిద్దిపేట సిక్కులను నేను పెళ్లి చేసుకుంటా. ఇక్కడ తీసుకొని నేను ఉంచుకుంటా, మళ్ళీ పెళ్లి చేసుకుంటా. సిక్కులను నేను ఉంచుకుంటా, పెళ్లి చేసుకుంటా. ఇక్కడ తీసుకొని నేను ఉంచుకుంటా, మళ్ళీ పెళ్లి చేసుకుంటా. కొమ్మన పండున్నదే ఉయ్యాలో కోరితేవన్న ఉయ్యాల మన వాళ్ళు ఉన్నదే ఉయ్యాలో, పౌరదేవాళ్ళు అంతనా ఉయ్యాలో. కొమ్మన పండున్నదే ఉయ్యాలో కోరితేవన్న ఉయ్యాల మన వాళ్ళు ఉన్నదే ఉయ్యాలో, పౌరదేవాళ్ళు అంతనా ఉయ్యాలో. కొమ్మ వట్టి లాగితే ఉయ్యాలో కొంగున తిరుగుతున్నా ఉయ్యాల కోటి లాగుతే ఉయ్యాలో, దొంగన కూడా దొరుకునా ఉయ్యాలో. కొమ్మ వట్టి లాగితే ఉయ్యాలో కొంగున తిరుగుతున్నా ఉయ్యాల కోటి లాగుతే ఉయ్యాలో, దొంగన కూడా దొరుకునా ఉయ్యాలో. బాయిల సాపున్నదే ఉయ్యాలో బౌద్ధవన్న ఉయ్యాల బాయిల షాప్ ఉన్నదే ఉయ్యాలో, పౌరదేవాళ్ళు అంతనా ఉయ్యాలో. బాయిల సాపున్నదే ఉయ్యాలో బౌద్ధవన్న ఉయ్యాల బాయిల షాప్ ఉన్నదే ఉయ్యాలో, పౌరదేవాళ్ళు అంతనా ఉయ్యాలో. కాల వేసి లాగితే ఉయ్యాలో గట్టన వడ తిరుగుతున్నా ఉయ్యాల కాల వేసి లాగుతే ఉయ్యాలో, గంటల కూడా దొరుకునా ఉయ్యాలో. కాల వేసి లాగితే ఉయ్యాలో గట్టన వడ తిరుగుతున్నా ఉయ్యాల కాల వేసి లాగుతే ఉయ్యాలో, గంటల కూడా దొరుకునా ఉయ్యాలో. పుల్ల దేవుడున్నడే ఉయ్యాలో మొక్కుతవర విచ్చుడే ఉయ్యాల పుల్ల దేవుడు ఉన్నదే ఉయ్యాలో, మొక్కుతవర విచ్చుడే ఉయ్యాలో. పుల్ల దేవుడున్నడే ఉయ్యాలో మొక్కుతవర విచ్చుడే ఉయ్యాల పుల్ల దేవుడు ఉన్నదే ఉయ్యాలో, మొక్కుతవర విచ్చుడే ఉయ్యాలో. దేవుడంటే దేవుడే ఉయ్యాలో మన గోరెని మల్లన్నరా ఉయ్యాల దేవుడంటే దేవుడే ఉయ్యాలో, మన పూజల వాళ్ళందరా ఉయ్యాలో. దేవుడంటే దేవుడే ఉయ్యాలో మన ఓదల మల్లన్నరా ఉయ్యాల దేవుడంటే దేవుడే ఉయ్యాలో, మన పూజల వాళ్ళందరా ఉయ్యాలో. దేవతంటే దేవతే ఉయ్యాలో రేణుక ఎల్లమ్మరా ఉయ్యాల దేవతంటే దేవతే ఉయ్యాలో, రేణుక ఎల్లమ్మరా ఉయ్యాలో. దేవతంటే దేవతే ఉయ్యాలో రేణుక ఎల్లమ్మరా ఉయ్యాల దేవతంటే దేవతే ఉయ్యాలో, రేణుక ఎల్లమ్మరా ఉయ్యాలో. ఇక దేవతంటే దేవతే ఉయ్యాలో అమ్మవారి పెద్దమ్మరా ఉయ్యాల దేవతంటే దేవతే ఉయ్యాలో, అమ్మవారి పెద్దమ్మరా ఉయ్యాలో. అమ్మర బండున్నదే ఉయ్యాలో కోరు జవన్నట్టునా ఉయ్యాల మన వాళ్ళు ఉన్నదే ఉయ్యాలో, పూజల నచ్చునా ఉయ్యాలో. అమ్మ వట్టి లాగితే ఉయ్యాలో కుమ్మున వడ తిరుగుతున్నా ఉయ్యాల కోటి లాగుతే ఉయ్యాలో, దొంగన కూడా దొరుకునా ఉయ్యాలో. సరే ఇంకేం పాటలు ఇంకా ఉయ్యాల పాటలు అంటే జోల పాటలు ఉంటాయి ఇష్టం అట్లా అదే పాటలు వచ్చి బాబుని తీసుకు బాగా పాట ఓకే.
జో 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 కుమార జో 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 కుమార లవనీత లవ కుమార జో 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 కుమార జో జో కుమార జో 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 కుమార లవనీత లవ కుమార జో 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 కుమార జో జో కుమార జో 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 కుమార లవనీత లవ కుమార జో 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 కుమార జో జో కుమార జో 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 కుమార లవనీత లవ కుమార జో 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 కుమార తిలకావు కన్న కొడక తిలకావు కన్న కొడక తిలకావు వేగాదో తిలకావు కన్న కొడక జో 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 కుమార లవనీత లవ కుమార జో 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 కుమార శ్రీరాముడు గేటి ఉయ్యాలను కొడుకో శ్రీరాముడు గేటి జో 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 కుమార జో 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 కుమార లవనీత లవ కుమార జో 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 కుమార బాలము కన్న కొడక బాలము కన్న కొడక బాలము వేగాదో బాలము కన్న కొడక జో 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 కుమార జో 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 కుమార లవనీత లవ కుమార జో 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 కుమార ఈ ముదిరాజ్ సంఘం వారి పెద్దమ్మ గుడి కాడ ఈ సత్యాన బోనం ఇలా రేణుక ఎల్లమ్మ కానీ పెద్దమ్మ పండుగలు ఇలా జరుగుతూ ఉంటే ఇట్లా ఆ సత్యాన బోనం ఎత్తుకొని ఇలా పండుగలు చేస్తుంటాయి. సూపర్ చూసి రావాల ఎంత చక్కగా చేసిందో అక్క అక్క అనలేము అన్న ఎంత మంచిగా ఆడిండు. అసలు మన తెలంగాణలో థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా గ్రేట్. నీలాంటి మన తెలంగాణలో ఎన్నో కళలు ఉన్నాయి, ఎన్నో ఆటలు ఉన్నాయి, ఎన్నో పాటలు. అందుకని ఒక్కొక్కటి బయట తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విలేజ్ టీవీ ఓకే స్నేహక్క సోని శ్రావణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ విలేజ్ టీవీ చూస్తున్న వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా రాయగలరు. నా పేరు నర్ర సతీష్ యాదవ్, మాది లక్కారం గ్రామం, ముత్తారం మండలం, జిల్లా పెద్దపల్లి. చూసి రావాల ఇది ఆటి తీరొక ముచ్చట. నర్ర సతీష్ అన్న యాదవ్ ఏంటిదో ఇవాళ చూపించిండు ఒగ్గు కథతోటి. గిసొంటి కళాకారులు మన తెలంగాణలో కుప్పలు ఉన్నారు. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మన తెలంగాణ కళలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి అందరూ తీరొక ముచ్చటను ఆదరించాలి. ఇంకా వచ్చే కళాకారులందరినీ మా తీరొక ముచ్చటను ఆశీర్వదించాలి.